నాకు పెద్దయ్య గౌరవం ఎంత ముఖ్యమో మీ గౌరవం కూడా అంతే ముఖ్యం. 10 మందిలో మీ గౌరవం నిలబెట్టాలనుకున్నాను కాబట్టే మిమ్మల్ని తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టినాను. ఇంకా మీ ఇట్టం, మిమ్మల్ని నాను ఇబ్బంది పెట్టను. నిజంగా నువ్వు మా వాడి జీవితం గురించి అంతగా ఆలోచిస్తూ ఉంటే వాడి కోసం ఒక పని చేయి. వాడు చెడిపోతుంది మా వల్ల కాదు, నీ వల్ల. నిజంగా నువ్వు వీడి మంచి కోరుకుంటే దయచేసి వీడి జీవితంలో నుంచి వెళ్ళిపో. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, మా అత్తయ్యే కాదు, మేం కూడా చెప్తున్నాం. నీ వల్ల మా అన్నయ్య ఒకడే కాదు, మేమందరం ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా ఫ్యామిలీని వదిలి వెళ్ళిపో. అవును, నీ వల్ల మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ మనశ్శాంతిగా లేరు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే గాని మేం సంతోషంగా ఉండలేము. వాళ్ళ మాటే నా మాట కూడా. నువ్వంటే నాకిష్టం లేదని పెళ్లిలోనే గొంతు చించుకొని చెప్పాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఫేస్ చేయడం నా వల్ల కాదు తాతయ్య. నువ్వు కూడా పట్టించుకోలేదు. మా అక్క జీవితం కూడా నీ వల్లే నాశనమైంది. ఆ విషయంలో మాత్రం నిన్ని జన్మలో క్షమించను క్షమించను క్షమించను. అలాంటి నీతో నేను కలిసి బ్రతుకుతానని నువ్వెలా అనుకుంటున్నావు? తాతయ్య వల్ల నువ్వు ఇంట్లో ఉండగలవేమో కానీ నా మనసులో కానీ నా లైఫ్లో కానీ నీకు స్థానం లేదు, స్థానం లేదు. ఉన్నా కూడా అది శత్రు స్థానం మాత్రమే. తాతయ్యను అడ్డు పెట్టుకొని నన్ను సాధించాలని చూస్తే తాతయ్య కూడా నేను దూరం కావాల్సి వస్తుంది. ఇప్పటికే నీ వల్ల ఈ ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇక చాలు. ప్లీజ్ get out of my life and my family. మధుబాబు, ఈ మాట మీరు మనస్ఫూర్తిగానే అంటున్నారా? అవును అవును అవును, మనస్ఫూర్తిగానే అంటున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మా కుటుంబం, నా జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ రెండిట్లో నువ్వు ఉండకూడదు.